విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. మిసెస్ రోజీ, సంధ్య విషయంలో మీరు మరొక్క మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు. తప్పు చేశారని ఒప్పుకోండి, అంతేగాని చేసిన తప్పును సమర్థించుకోవడానికి ప్రయత్నించకండి. ఆ అమ్మాయి చాలా మంచిది, మంచి కుటుంబం నుంచి వచ్చింది. మీకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని వినోద్ని మీరు ఇంట్లోంచి బయటికి గెంటేస్తే తన సొంత డబ్బుతో బిజినెస్ పెట్టించి అతను మనిషిగా నిలబెట్టింది. చాలా ఇంకా ఏమైనా చెప్పాలా? మరో విషయం, విడాకులు వచ్చిన మరుక్షణం నుంచి మీరు మీ వాడికి సంబంధాలు వెతకడం మొదలుపెట్టారు. మీ వాడు కాదనలేదు. దీన్ని బట్టి తెలుస్తోంది మీరు ఎలాంటి మనిషిలో. సంధ్య మాత్రం జీవితంలో మళ్ళీ పెళ్లి చేసుకోనని నిర్ణయించుకుంది. అది చాలు ఆ అమ్మాయి నిజాయితీ తెలియడానికి, మీ వాడిని ఎంతగా ప్రేమించిందో చెప్పడానికి. ఈ విషయాలని మీకెవరు చెప్పారు? చలసానా? అవును, చలసానే చెప్పాడు. చలసాని మీ భర్తని, విడాకులు తీసుకున్నామని మీరు నాకు చెప్పలేదు. వినోద్ చలసాని మనవడని మాట వరుసకు కూడా అనలేదు. సంధ్య ప్రసక్తే తేలేదు. ఈ విషయాలన్నీ నా దగ్గర ఎందుకు దాచాల్సి వచ్చింది? ఎందుకు ఈ దాపరికం? నిజాలని దాచి మాటలతో నన్ను మభ్యపెట్టి మోసం చేసి ఈ పెళ్లి చేద్దామనుకున్నారా? అంటే చలసాని చెప్పిందంతా నిజమేనా నమ్ముతున్నారా? తప్పకుండా నమ్ముతాను. చలసానితో మీరు 3 ఏళ్లు కాపురం చేసి ఉండొచ్చు, కానీ మా ఇద్దరికి 30 ఏళ్ల స్నేహబంధం ఉంది. అంత ఉన్నతమైన వ్యక్తిత్వం, సంస్కారం ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంత మంచి వ్యక్తిని దూరం చేసుకోవడం మీ మూర్ఖత్వం. మీరు చెప్పారని విడాకులు కూడా ఇప్పించాను. ఇప్పుడు మీరే పెళ్లి కాదంటే మాట తప్పడమే అవుతుంది. మాట తప్పడం గురించి మీరు మాట్లాడుతున్నారా? ఇలాంటి ఇంటికి కోడలుగా నా కూతురిని పంపించలేను. ఇంత నీచమైన మనస్తత్వం ఉన్న మీరు రేపు డాలీకి అన్యాయం చేయరని నమ్మకం ఏమిటి? అసలు విషయం దాచి అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేయాలనుకున్నందుకు మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు. కానీ మీ వయసుకు గౌరవం ఇచ్చి వదిలేస్తున్నాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గోవింద్, తీసుకెళ్లి అయ్యగారి గదిలో పెట్టు. అటెండెన్స్ రిజిస్టర్ ఏది? ఎండి గారికి పంపించేశాను. అదేంటి అప్పుడే పంపించేసా? ఇప్పుడు టైం ఎంతైంది? 10:05 నిమిషాలు. ఆఫీస్ ఎన్ని గంటలకి? 10 గంటలకి. మరి టైంకి రావాలని తెలీదా? తెలుసు. ఆఫీస్ టైం 10 గంటలకైనా 10 నిమిషాలు గ్రేస్ టైం ఉంటుంది. అది నీకు తెలీదు అనుకుంటాను. ఆ టైం కూడా అయ్యాక రిజిస్టర్ ఎండి గారి టేబుల్ మీదకి పంపించాలి. అవన్నీ నాకు అనవసరం. 10 అయింది, రిజిస్టర్ పంపించేశాను. ఎండి గారు 9:30కే వచ్చేస్తారు. గుమస్తాలు రావడానికి ఏమిటో. మేము బాస్ కార్లో రావటం లేదు, సిటీ బస్ ఎక్కి రావాలి. అలాగని ఇష్టం వచ్చినప్పుడు వస్తారా? ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి ఇదేమీ కల్లు కాంపౌండ్ కాదు, కార్పొరేట్ ఆఫీస్. అలాగా? కల్లు కాంపౌండ్ టైమింగ్స్ నాకు తెలీదులే, నేనెప్పుడు వెళ్ళలేదు. అంటే నేను వెళ్ళానా? మాటలు బట్టి చూస్తే అలానే అనిపిస్తోంది. ఏమిటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? మళ్ళీ బెంగళూరు వెళ్ళాలని సరదాగా ఉందా? బెంగళూరు కాకపోతే బే ఆఫ్ బెంగాల్కి వెళ్తాం. మేం చేస్తుంది ఉద్యోగాలు, బాసులతో వ్యవహారాలు కాదు. వెనకాల మేడం సపోర్ట్ ఉందనా అంతలా రెచ్చిపోతున్నావు? ఎండి గారి అండ ఉందనా అంతలా పేటరేగిపోతున్నావు? మేడం ని కాకా పట్టినంత మాత్రాన సరిపోతుందనుకోకు. పోనీ ఎండి గారితో రాసుకు పుసుకు తిరిగితే సరిపోతుందా?
మాటకు మాట సమాధానం చెప్తున్నావు. ఆఫీస్లో నీ లెవెల్ ఏమిటో తెలుసుకో. పిఏ లెవెల్ కాదని మాత్రం తెలుసు. అందరినీ ఇలా నెత్తికెక్కించుకునే మేడం ఆఫీస్లో డిసిప్లిన్ లేకుండా చేశారు. డిసిప్లిన్ గురించి మాట్లాడే వాళ్ళెవరూ సీనియర్స్ ఇలా బిహేవ్ చేయరు. బాస్తో బయట తిరిగినంత మాత్రాన నువ్వు బాస్ అనుకోకు. నా టైం వేస్ట్ చేయక ముందా రిజిస్టర్ తెప్పించు, సైన్ చేయాలి. ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటికి తేవడం కుదరదు. లేట్ అయినందుకు సరైన ఎక్స్ప్లెనేషన్ అన్న ఇవ్వు, లేదా హాఫ్ డే లీవ్ పెట్టి వెళ్ళిపో. అలాగే మేడం వచ్చిన తర్వాత ఎవరు సెలవు పెట్టాలో తేల్చుకుని మరీ వెళ్తాను. నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. నాకేమీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు. ఇచ్చేదేదో ఎండి గారికే ఇచ్చుకో. హ్మ్. చీచి చీచి, ఆఫీస్లో బొత్తిగా డిసిప్లిన్ లేకుండా పోయింది. మీ అమ్మగారేమో తనేదో డిసిప్లిన్ కి మారిపోయారన్నట్టు మాట్లాడుతుంటారు. ఎండి గారు ఎలాగో పట్టించుకోరు, పియ్యగా నేనైనా పట్టించుకోవాలిగా. ఏమైంది భార్గవి? సీనియర్ మోస్ట్ మాలతి గారు సోగ్గా తయారై తీరిగ్గా 10:15 ఆఫీస్కి వచ్చారు. పొరపాటున లేట్ అయిందేమిటని మర్యాదగా అడిగాను. నోటికొచ్చినట్టలా మాట్లాడింది. ఏమంది? లేటుగా వచ్చినందుకు సంజాయిషి ఇవ్వాల్సింది పోయి ఎండి అనే గౌరవం కూడా లేకుండా మీకు నాకు మధ్య ఏదో సంబంధం ఉన్నట్టు, నేనేదో మిమ్మల్ని చేతిలో పెట్టుకుని ఆడిస్తున్నట్టు, మీరొట్టి డమ్మీ అయినట్టు మాట్లాడింది. అవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏమో, ఆవిడనే పిలిచి అడగండి. ఆఫీస్ అన్నాక అందరికీ బాధ్యత ఉండాలి. ఇదేదో నా ఆఫీస్ అయినట్టు నేనెందుకు ఉదయాన్నే పడుతూ లేస్తూ 10 గంటలకల్లా రావాలి? రేపటి నుంచి నేను కూడా ఏదో ఒక టైంకి వస్తాను. ఎవరో ఒకరు పట్టించుకోకపోతే నేనే కాదు, అందరూ అలాగే వస్తారు. అదెలా కుదురుతుంది భార్గవి? ఆఫీస్ అన్నాక డిస్ప్లే లేకపోతే ఎలా? ఇప్పుడే మాలతి గారిని అడుగుతానుండు. మాలతి గారిని నేను వెంటనే రమ్మనని చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. మీరు ఆఫీస్కి ఎన్ని గంటలకు వచ్చారు? 10:05కి వచ్చాను సార్. 10:15కి వచ్చి 10:05కి వచ్చానంటారేంటి? టైంకి ఆఫీస్లో ఉండాలని తెలీదా? నేను 10:05కి వచ్చాను సార్. అంటే నేను అబద్ధం చెప్తున్నానంటారా? లేటుగా వచ్చానని ఒప్పుకోండి. ప్రతిదానికి సీనియారిటీ అంటుంటారు. ఇదేనా మీ సీనియారిటీ? డిసిప్లిన్ లేకపోవడమే సీనియారిటీయా? అడుగుతుంది మిమ్మల్ని, సమాధానం చెప్పండి. ఇన్నేళ్ళకి ఇక్కడ పనిచేస్తున్నాను, ఎప్పుడూ లేటుగా వచ్చానన్న రిమార్క్ లేదు సార్. ఎప్పటి సంగతో అనవసరం. ఇప్పుడు లేటుగా వచ్చారు కదా, అది చాలు. లేటుగా వచ్చినందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సింది పోయి భార్గవితో ఏదేదో మాట్లాడారట. అవన్నీ మాట్లాడాల్సిన అవసరమే వచ్చింది. ఎండి గారి పిఏతో మాట్లాడాల్సిన పద్ధతేనా అది? దీన్ని బట్టి చూస్తే మీకు ఈ ఆఫీస్ మీద ఎండి గారి మీద ఎంత గౌరవం ఉందో తెలుస్తోంది. మరోసారి ఇలాంటి పని చేస్తే డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. ఇలా అయితే లాభం లేదు భార్గవి. రేపటి నుంచి ఎవరు లేటుగా వచ్చినా నాతో చెప్పు. అలాగే చెప్తాను. అయినా మాటలో చెప్పి ప్రయోజనమే ఉంది? ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తారు. అదేదో పేపర్ మీద రిటర్న్ గా ఇస్తే పద్ధతిగా ఉంటుంది. భయపడి దారిలోకి వస్తారు. అయితే వెంటనే మెమో టైప్ చేసి ఆవిడికి ఇవ్వు. అలాగే ఇస్తాను. ఏమిటిది? లేటుగా వచ్చినందుకు శ్రీమతి మాలతి గారికి మెమో. ఇది పిఏగా నా లెవెల్. హలో, చలసాని హియర్. హలో రావు, నువ్వా? ఎక్కడి నుంచి? అలాగా, సంబంధం క్యాన్సిల్ చేసుకుంటున్నట్టు రోజుకి చెప్పేశావా? గుడ్, మంచి పని చేసావు. థ్యాంక్సా? దేనికి? నిజం చెప్పినందుక? దాందే ఉంది రావు. లక్కీగా నువ్వు నన్ను కలిసావు కాబట్టి చెప్పాను. పెళ్ళైపోతే నేను ఏమీ చేయగలిగేవాడిని కాదు. ఇట్స్ ఆల్ రైట్. అయినా సంధ్య కూడా చాలా మంచి అమ్మాయి. తెలిసి కూడా ఆ అమ్మాయికి అన్యాయం జరుగుతుంటే
ఎలా ఊరుకోగలను? వినోద్ సంజయ్ ఎప్పటికైనా కలుస్తారని నాకెక్కడో చిన్న ఆశ. డాలీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. తను నా కూతురు లాంటిది. తనకేం తక్కువని రెండో సంబంధం వాడికిచ్చి పెళ్లి చేయాలి? వేరే మంచి సంబంధం ఏదన్నా చూసి గ్రాండ్గా పెళ్లి చేయి. అలాగే నాకు తెలిసిన సంబంధాలు ఏమన్నా ఉంటే తప్పకుండా చెప్తాను. నెక్స్ట్ ట్రిప్లో మాత్రం నన్ను కలవకుండా నువ్వు వెళ్ళకు, ఓకేనా? డాలీని అడిగానని చెప్పు. వెళ్ళగానే ఫోన్ చేయి. ఉంటాను. రోజీ, ఏమిటి అంతలా ఆశ్చర్యపోతున్నావు? రాకూడని మనిషి వచ్చిందేమిటా అనా? రా కూర్చో. ఎందుకు? కావాలని వినోద్ పెళ్లి చెడగొట్టి ఎంత సంతోషంగా ఉన్నావో తెలుసుకోవడానికనా? పెళ్లిళ్ళు కాపురాలు చెడగొట్టడం నీ అలవాటు. అలాంటి నీచమైన పనులు నేను పొరపాటును కూడా చేయను. మరిప్పుడు చేసిందేమిటో? ఒక బజార్ దాని కోసం సొంత మనవడి పెళ్లి చెడగొట్టావు. అంతకన్నా నీచమైన పని ఏముంటుంది? దాన్ని చెడగొట్టడం అనరు, నిలబెట్టడం అంటారు. ఎప్పటికైనా వినోద్ సంధ్య ఒకటవ్వాల్సిందే. అది ఈ జన్మలో జరగదు. అయినా వినోద్ పెళ్లి విషయంలో నువ్వు కలగజేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడేగో సొంత మనోడు అన్నావు, అందుకే కలగజేసుకోవాల్సి వచ్చింది. ఎంతో కష్టపడి రావు గారిని కన్విన్స్ చేసి ఈ పెళ్లికి ఒప్పించాను. వినోద్ కూడా డాలీ అంటే ఇష్టపడ్డాడు. పెళ్ళైతే వాడైనా సుఖంగా ఉంటాడనుకుంటే నువ్వు కాకుండా చేశావు. ఏమిటా పిచ్చి నవ్వు? సుఖం అనే మాట నీ నోటంటే విని నవ్వొచ్చింది. ఒకవేళ వినోద్కి పెళ్ళైనా నువ్వెన్నాళ్ళు వాళ్ళని కాపురం చేయనిస్తావు? ఎన్నాళ్ళు సుఖంగా ఉండనిస్తావు? ఏదో రకంగా వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టి విడాకులిప్పించేదాకా నువ్వు నిద్రపోవు కదా. విడాకులిప్పించడం ఓ ఉద్యమంలా పెట్టుకున్నావు. గిన్నీస్ బుక్లోకి ఎక్కాలన్న సరదా ఏమన్నా ఉందా? పెళ్ళంటే నీకంత వేళాకోళంగా ఉందా? కట్టుకున్న దాన్ని వదిలేసి బజార్ దాని కొంగు పట్టుకు తిరిగే నీకు పెళ్లి విలువేం తెలుస్తుంది? కళ్ళని అనుమాన పొరలు కప్పేస్తే అన్ని అక్రమ సంబంధాలాగే కనిపిస్తాయి. నీ బతుకుని నాశనం చేసుకోవడమే కాకుండా అందరి బతుకులు నాశనం చేశావు. పెళ్లి విలువ గురించి నువ్వు మాట్లాడకు, వినడానికి అసహ్యంగా ఉంది. తప్పు చేసిన వాడివి సిగ్గుతో తలదించుకోకుండా నోటికొచ్చినట్టల్లా వాగుతున్నావు. మందులతో పాటు మాటలు కూడా నూరిపోసిందా నీ ప్రియురాలు? రోజీ, ఇది కార్పొరేట్ ఆఫీస్, అందులోనూ అమెరికాకి సంబంధించిన కంపెనీ. అందుచేత ఇక్కడ అలగా జనంలాగా ప్రవర్తించకుండా మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది. ఎదుటివాడు మనిషి అయితే మర్యాద ఇవ్వాలి. నీతి నిజాతి లేని నీకు మర్యాద ఏమిటి? దెయ్యాలు వేదాలు వల్లించినట్టు నీతి నిజాయితీల గురించి నువ్వు మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. జీవితంలోనూ బిజినెస్లోనూ నువ్వెంత నిజాయితీగా వ్యవహరించావో అందరికీ తెలుసు. లంచాలిచ్చి డబ్బుతో మనుషుల్ని కొనేసి పళ్ళు చక్కబెట్టుకునే నీకు నిజాయితీ గురించి మాట్లాడే హక్కు లేదు. మొన్న ఎగ్జిబిషన్ కాంట్రాక్ట్ కూడా చాలా ఖర్చు పెట్టినట్టున్నావు. పాపం, అయినా రాలేదనుకుంటాను. అందాలు ఎరవేసి వగలు వయ్యారాలు ఒలగపోసేవాళ్ళుండగా నాకెందుకు వస్తుంది? అయినా నేనిక్కడికి నీ సానుభూతి కోసం రాలేదు. పెళ్ళెందుకు చెడగొట్టావని అడగడానికి వచ్చాను. అయిన వాళ్ళకంటే ఎక్కువ అయిపోయాడా రావు నీకు? అయిన వాళ్ళెవరు? నువ్వా? నన్నెప్పుడో నువ్వు కాదనుకున్నావే. మన ఇద్దరికీ మధ్య ఏ సంబంధం మిగిలిందని వచ్చి నన్ను ఇలా అడుగుతున్నావు? వినోద్ పెళ్ళప్పుడు నాకు చెప్పావా? విడాకులు ఇప్పించినప్పుడు నాకు చెప్పావా? రావు సంబంధం చూస్తున్నానని నాకు చెప్పావా? లేదే. మరిప్పుడొచ్చి పెళ్లి చెడగొట్టానని అడగాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకు నాకు మధ్య ఏ సంబంధం లేదు. కానీ రావుకి నాకు మధ్య ఎన్నో ఏళ్ల స్నేహం ఉంది. అతను నాకు మంచి మిత్రుడు. అతని కూతురికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేక నిజం చెప్పాను. నీ చేతిలో మరో అమాయకురాలి జీవితం బలైపోకూడదని చెప్పాను. ఏదో గొప్ప విజయం సాధించినట్టు పొంగిపోతున్నట్టున్నావు. ఈ రావు కాకపోతే మరో రావు, ఈ డాలీ కాకపోతే మరో డాలీ. ఇంతకన్నా మంచి సంబంధం తీసుకొచ్చి వినోద్కి పెళ్లి చేసి తీరుతాను. మంచిది. ఒక అమెరికా ఏం కర్మ, ప్రపంచవ్యాప్తంగా సంబంధాలు వెతుకు. ఏదీ కుదరకపోతే అనుభవం అయినా వస్తుంది. రేపు ఉన్న బిజినెస్లో కాంట్రాక్ట్లో మొత్తం పోతే మ్యారేజ్ బ్యూరో పెట్టుకునైనా బతకచ్చు. ఈ ఉచిత సలహాను నాకు కాదు, నీ ప్రియురాలకివ్వు.
మీ మేడం ఎక్కడా? పావు గంటలో వస్తానని ఇప్పుడే బయటికి వెళ్ళారు. మీరు కూర్చోండి. ఏంటి అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు కుసుమ. సంధ్యను ప్రేమించానని ఎంత మూర్ఖంగా ఆలోచించానని అనిపిస్తోంది. కరెక్ట్ టైంలో మంచి సలహా ఇచ్చావు. లేదంటే నిన్ను ప్రేమిస్తున్నానని సంధ్యకు చెప్పి ఫూల్ అయ్యేవాణ్ణి కదా. ఓ మంచి ఫ్రెండ్ని మిస్ అయ్యేవాణ్ణి కదా. నా వల్ల మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ కూడా దెబ్బతినేది. ఆ విషయం ఇంకా ఆలోచించక మర్చిపో. సంధ్య సంగతి పూర్తిగా తెలియక ఏదో అనుకున్నావు. ఏదేమైనా నా మాట మీద గౌరవం ఉంచి ఆ ఆలోచన మానుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నిజం కుసుమ, ఆ ఆలోచనలో ఉన్నంతసేపు ఏదో తప్పు చేస్తున్నట్టుగా గిల్టీగా ఉండేది. అందులో నుంచి బయటపడ్డాక నాకు చాలా ఆనందంగా ఉంది. వినోద్ విడాకులు ఇచ్చేసిన సంధ్య ఇంకా అతని గురించి ఆలోచిస్తుంటే ప్రేమ విలువేంటో నాకు తెలిసింది. అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయాను. మొన్నొక రోజు వినోద్ రెస్టారెంట్లో కలిశాడు. వినోద్ నీకెలా తెలుసు? ఆ రోజు మనం సంధ్యతో లంచ్కి వెళ్ళినప్పుడు రెస్టారెంట్కి వచ్చాడు. నువ్వు వచ్చేసరికి వెళ్ళిపోయాడులే. అప్పుడు కలిశాను. నిన్ను గుర్తుపట్టి పలకరించలేదా? లేదు, నేనే కావాలని పలకరించాను. ఏమన్నాడు? నేను సంధ్య బాయ్ ఫ్రెండ్ అనుకుని మా ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందనుకుని ఏదేదో మాట్లాడాడు. నువ్వేం చేసావు? ఛాన్స్ దొరికింది కదా అని నిజంగానే బాయ్ ఫ్రెండ్ అన్నట్టు బిల్డప్ ఇచ్చి టీస్ చేశా. అదేం పని? ఇలా టీజ్ చేయడానికి నీకు ఇంకెవరూ దొరకలేదా? అది కాదు కుసుమ, అతనికి సంధ్య మీద ఇంకా ప్రేమ ఉందో లేదోనని చిన్న టెస్ట్ పెట్టా. రిజల్ట్ ఏంటి?